అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరు జిల్లా టీడీపీలో గ్రూప్ వార్ ముదిరిందా? తెలుగు తమ్ముళ్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోందా? ఓ మంత్రిని ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారా? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయా? ఆ ఎమ్మెల్యే అన్నట్టుగా కూటమి పార్టీలో నిజంగానే కోవర్టులున్నారా? ఏలూరు జిల్లా టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య డైలాగ్ వార్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏలూరు కేంద్రంగా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దాంతో ఇరు వర్గాలకు చెందిన అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా వాదులాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వ్యతిరేక పోస్టులు పెట్టుకుంటున్నారు. తాజాగా ఏలూరులో నిర్వహించిన టీడీపీ ఏలూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇక ఏలూరు జిల్లాలో కూటమి పార్టీల్లో కోవట్టులు ఉన్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. వారి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆరోపిస్తున్నారు. అలాంటి వారి వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. కోవట్టుల కారణంగా టీడీపీలో దీర్ఘకాలం నుంచి ఉన్న కార్యకర్తలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను వదలకుండా పట్టుకొని అనేక కేసులను ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు కూటమి పార్టీల్లో చేరారని, అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ ఎక్కడా కూడా మంత్రి కొలుసు పార్థసారథి పేరు కానీ ఇతర నాయకుల పేరు ప్రస్తావించలేదు. అక్కడ ఉన్న నేతల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరింది ఒక్క పార్థసారథే. అందుకే చింతమనేని మాటలకు పార్థసారథి నొచ్చుకున్నారు. అందుకే అదే వేదికపై టీడీపీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చారు. అయితే అప్పటికే తన ప్రసంగం పూర్తయిన తర్వాత చింతమనేని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ను వైసీపీలో ఉన్న ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పర్సనల్గా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో ఘంటా పద్మశ్రీ దంపతుల చేరికను చింతమనేని వ్యతిరేకించారట. అయినా పార్టీ అధిష్టానం వాళ్లను చేర్చుకోవడంతో ఆవేదనతో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రోటోకాల్ పరంగా జడ్పీ చైర్మన్గా ఉన్న ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తమతో పాటు డయాస్ షేర్ చేసుకుంటుండడం ఆయనకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది. పైగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దెందులూరులో రిజర్వేషన్లు మారి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారేమోనన్న ఆందోళన కూడా ఆయనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఘంటా పద్మశ్రీ ప్రసాద్లను ఇండైరెక్ట్గా టార్గెట్ చేసి ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో సీనియర్ నేతగా చింతమనేని ఉన్నారు. పైగా పార్టీ కష్టకాలంలో నిలబడ్డ తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి కూడా చింతమనేనిలో ఉందని అంటున్నారు. తనను కాదని పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన నిరాశ చెందారట. కాకపోతే అధినేత నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోతున్నారట. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలోనే ఏలూరు సభలో జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, మంత్రి పార్థసారథి ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చింతమనేని చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. అయితే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కామెంట్స్పై మంత్రి కొలుసు పార్థసారథి రియాక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరేవారిపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, అలాంటి వారిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఏదో ఒక నియోజకవర్గంలో జరిగిన విషయాన్ని జిల్లా మొత్తానికి ఆపాదించడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని కొలుసు పార్థసారథి చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తన సొంత నియోజకవర్గం దెందులూరును ఉద్దేశించినవే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జడ్పీ చైర్పర్సన్గా ఉన్న పద్మశ్రీ ఆమె భర్త ప్రసాద్ రావును ఉద్దేశించే చేశారని అంటున్నారు. గతంలో వైసీపీలో కొనసాగిన వీరు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీలో చేరారు. అయితే జడ్పీ చైర్పర్సన్ దంపతులకు చింతమనేనికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.